హాయ్ వ్యూవర్స్, అస్సలాము అలైకుం. నేనైతే టమోటా అండ్ పచ్చిమిరపకాయల పచ్చడి చేస్తున్నానండి. స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిలో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర వేసి 10-12 వెల్లుల్లి రబ్బలు వేసి మగ్గిన తర్వాత మళ్ళీ టమోటా ముక్కలు వేసి దగ్గర పడేదాకా మగ్గించుకున్నానండి. ఇంకా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. ముందుగా అయితే రోట్లో మగ్గిపోయిన ఎల్లిపాయలు కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత మళ్ళీ పచ్చిమిర్చి వేసి సాల్ట్ వేసి మెత్తగా నూరుకోవాలి. నూరుకున్న తర్వాత టమోటాలు వేసి నూరేస్తే ఇంకా అయిపోయింది, రోటి పచ్చడి రెడీ. మీలో ఈ పచ్చడి ఎంతమందికి తెలుసు నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకైతే ఈ రోజుతో 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఈ పచ్చడి దేనితోనైనా తినొచ్చండి. ఉప్మా అయినా, రైస్ అయినా, రోటీతో అయినా చాలా బాగుంటుంది. మా అమ్మాయి పచ్చడి నూరింది అయిపోయిన తర్వాత రైస్ కూడా కలిపి ఇవ్వమని చెప్పింది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్.